స్థితులగుదురు చేసితి మర్యాద దీని చేకొనుడు జనుల్. సురాపానం అనేటటువంటిది ఇప్పటి వరకు బ్రాహ్మణులు కూడా చేశారు. కానీ ఇప్పుడు నేను కట్టడి చేస్తున్నాను. ఎంత తపస్సున్నవాడైనా, ఎంత జ్ఞానమున్నవాడైనా, ఎంత భక్తి ఉన్నవాడైనా సురాపానము చేస్తే వెంటనే వాడికి విస్మృతి కలుగుతుంది. వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, పాపపు పని చేస్తాడు. నేను సురాపానం చేయడం వల్ల అందులో కచుని యొక్క బూది ఉంది అని తెలుసుకోకుండా తాగేశాను. కాబట్టి నేను ఇవాళ నుంచి లోకానికి ఒక వాక్కు విడిచిపెడుతున్నాను. బ్రాహ్మణునితో సహా మనుష్య పుటక పుట్టినవాడెవ్వరూ సురాపానము చెయ్యరాదు. అలా సురాపానం చేస్తే ఘోరాతి ఘోరమైన స్థితిని వాడు పొందుగాక. కాబట్టి ఆనాటి నుంచి ఇక సురాపానం అనేటటువంటిది పూర్తిగా నిషిద్ధం శాస్త్రంలో.